నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్తో పెట్టుకో, కడప జనంతో వద్దమ్మా. అన్నా లెజ్నోవాతో పవన్ కలిసి లేరా? కెలికిన పోతిన. దేవరపై ఎన్టీఆర్ తొలి పబ్లిక్ స్టేట్మెంట్. షటిల్ సర్వీస్ చేస్తున్న బొత్స. జనసేనకు మెగా మద్దతు దొరికినట్టే. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న షర్మిల తనను ఆదరించాలని ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య కేసు కేంద్రంగా, అది కూడా న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న అంశంపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. కేవలం వైఎస్ఆర్ బిడ్డగా, సీఎం జగన్ చెల్లిగా షర్మిలను ఇప్పటికే అభిమానిస్తున్నారు. అంతే తప్ప మరెవరైనా ఇలా నోరు పారేసుకుంటే కడప ప్రజానీకం చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు. జగన్ను పైకి ఎంత విమర్శించినా ఆమె ధైర్యం కూడా అతని చెల్లెలు కావడంతో ఎవరు ఏమీ అనరని. అయితే దువ్వూరులో ఆమె నిలదీత కేవలం ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో ఆమెను అడుగడుగునా నిలదీసే అవకాశాలే ఎక్కువ. మరి ముఖ్యంగా మహిళలు ఆమెను నిలదీస్తారని కడపలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కూడా ఇట్లే అతి చేస్తే ఆటలు సాగక ఆంధ్రాకు వచ్చారని నేరుగా ఆమె మొహం మీదే చెప్పగలిగే ధైర్యం కడప వాసులది. నమస్తే నమస్తే. అంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎప్పటికి కూడా ఆయన మాత్రం ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కదా, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కారణాలేవో అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం రాజశేఖర మిమ్మల్ని మేము అభిమానిస్తాం. అక్కడ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు. రాజకీయంగా అవినాష్ రెడ్డిపై ఎన్ని విమర్శలు చేసినా ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ వ్యక్తిగత నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం రానున్న రోజుల్లో అడుగడుగునా నిలదీతలు ఎదుర్కోవడానికి షర్మిల సిద్ధంగా ఉండాలి. రాజన్న బిడ్డనంటూ చంద్రన్నకు రాజకీయ ప్రయోజనాలు కలిగించాలని అనుకుంటే కడప గడ్డ చూస్తూ ఊరుకోదు. జనసేనాని పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నోవా విడిపోయారని కొన్ని నెలలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వారి కలయికపై జనసేన తాజా మాజీ నాయకుడు పోతిన మహేష్ కెలికారు. వాళ్ళిద్దరూ కలిసి లేరని సమాజానికి చాటి చెప్పేందుకు పోతిన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చివరిగా తనతో కోరిక ఉందన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ తీర్చాలని విన్నవించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి అన్నా లెజ్నోవాతోనే రావాలని పోతిన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. పోతిన కోరిక అనేక ఆలోచనలకు దారితీసింది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్నోవాతో కలిసి లేరని స్పష్టంగా తెలియడం వల్లే వ్యూహాత్మకంగా గృహప్రవేశానికి తీసుకెళ్లాలనే కోరికను బయటపెట్టారని, పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో చెప్పేందుకే పోతిన మహేష్ చివరి కోరికను బయటపెట్టాడనే చర్చకు తెరలేచింది. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజ్నోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నాడు తారక్. RRR లాంటి సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటి ప్రమోషనల్ మెటీరియల్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమాపై తొలిసారి పబ్లిక్గా స్పందించాడు ఎన్టీఆర్. అందరూ తమ కాలర్ ఎగరేసేలా దేవరా సినిమా ఉంటుందని ప్రకటించి అంచనాలు పెంచేశాడు. దేవరా సినిమాపై ఎన్టీఆర్ ఇచ్చిన తొలి పబ్లిక్ స్టేట్మెంట్ ఇది. కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే చిన్న విషయం చెప్తాను.
ఈరోజు చొక్కా వేసుకొచ్చాను, చొక్కాకు కాలర్ ఉంటుంది. దేవరా అనే సినిమా మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది. రిలీజ్ కాస్త లేట్ అయినప్పటికీ ఇది మాత్రం పక్కా. దేవరా చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షక దేవుళ్లకు అందించడానికి మేం ప్రయత్నిస్తాం. ఇలా దేవరపై తొలిసారి బహిరంగ ప్రకటన చేశాడు ఎన్టీఆర్. టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు కొల్లగొట్టిన సందర్భంగా సక్సెస్ మీట్కు హాజరైన ఎన్టీఆర్ ఆ టీమును మెచ్చుకుంటూనే తన ప్రసంగం చివర్లో ఇలా ఆసక్తికర ప్రకటన చేశాడు. దేవరా సినిమా చెప్పిన టైంకు రాలేకపోయిందని, వాయిదా పడినందుకు తనకు కూడా బాధగానే ఉందనే భావాన్ని ఎన్టీఆర్ తన మాటల్లో పరోక్షంగా వ్యక్తం చేశాడు. అయితే ప్రేక్షకుల వెయిటింగ్కు, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దేవరా ఉంటుందని భరోసా ఇచ్చాడు. ఇన్నాళ్ళు ఈ సినిమాపై కొరటాల, కళ్యాణ్ రామ్ మాత్రమే ప్రకటనలు చేయగా తొలిసారి ఎన్టీఆర్ దేవరాపై రియాక్ట్ అయ్యి మరింత అంచనాలు పెంచాడు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒకే ఒక మాట, కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఈసారి ఎన్నికలు చాలా పెద్ద పని చెబుతున్నాయి. ఆయన గతంలో అయితే విజయనగరం జిల్లా వరకే పరిమితం అయ్యేవారు. ఈసారి ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో బొత్స విశాఖ జిల్లా మీద దృష్టి పెడుతున్నారు. ఆయన విశాఖ, విజయనగరం జిల్లాల మధ్యన షటిల్ సర్వీస్ చేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి. బొత్స ఉదయం విశాఖలో ఉంటే సాయంత్రం విజయనగరంలో ఉంటున్నారు. ఆయన విజయనగరం రాజకీయాలను చక్కబెడుతూ విశాఖ జిల్లా వైపు కూడా చూస్తున్నారు. విశాఖ ఎంపీగా వైసీపీ విజయం సాధించాలంటే ఎస్కోట, భీమిలి నియోజకవర్గాలలో మెజారిటీ బాగా రావాల్సి ఉంటుంది. దాంతో ఈ 2 నియోజకవర్గాల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. 3 లక్షలకు పైగా ఓటర్లు భీమిలిలో ఉన్నారు. ఇక్కడ కాపుల జనాభా 25% పైగా ఉంది. అలాగే ఎస్కోటలో 2.5 లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపులు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఈ రెండింటి మీద బొత్స కసరత్తు చేస్తున్నారు. అలాగే విశాఖలోని గాజువాక, విశాఖ తూర్పు నియోజకవర్గాలలో ఆయన తనదైన శైలిలో సలహా సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు. మొదట్లో ఆయన అభ్యర్థిత్వం పట్ల సొంత పార్టీలో వ్యతిరేకత కొంత వచ్చినా ఇప్పుడు అంతా సర్దుకుంది. విశాఖ తూర్పులో అయితే ఎంపీ ఎన్నికల ఆఫీసును ఏర్పాటు చేసి బీసీల ఓట్లు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా సీనియర్ మంత్రి రాజకీయ వ్యూహ రచన చేస్తున్నారు. బొత్స రాజకీయ అనుభవానికి ఈసారి ఎన్నికలు పరీక్షగానే చెబుతున్నారు. ఈసారి ఆయన వ్యూహాలు ఫలిస్తే విశాఖ, విజయనగరం 2 జిల్లాలలో వైసీపీ హవా బలంగా వీస్తుందని అంటున్నారు. పవన్కు మా సాయం అవసరం లేదు, ఆయన ఒంటరిగానే బరిలో నిలుస్తారు. నిజంగా మా వంతు సాయం మేము చేయాలనుకుంటే పవన్కు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఆయన ఆదేశించడమే ఆలస్యం, రంగంలోకి దూకుతాం. కానీ ఈసారి అంత అవసరం రాకపోవచ్చు. పవన్ జనసేనకు మద్దతుపై మెగా హీరోలంతా రకరకాలుగా స్పందించారు. అందరి మాటల్లోని కామన్ పాయింట్ ఇదే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్కు ఆయన స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా మెగా హీరోలు బయటకు వస్తారా రారా అనే సందిగ్ధత కొన్ని రోజులుగా నెలకొనుంది. ఇప్పుడు ఆ సస్పెన్స్కు సగం తెరపడింది. పవన్ కళ్యాణ్కు మెగా మద్దతు లభించింది. స్వయంగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించి తన మద్దతు తెలిపారు. పార్టీకి కొంత డబ్బు విరాళంగా కూడా ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను. ఇలా పవన్కు ఆర్థికంగా, నైతికంగా మద్దతు పలికారు చిరంజీవి. మెగా మద్దతుతో ఇప్పుడు ఆ కాంపౌండ్లో హీరోలకు పరోక్షంగా లైన్ క్లియర్ అయినట్టయింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలోకి మెగా హీరోలు అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చిరంజీవి మద్దతు దీనికి ఓ కారణమైతే పవన్ ఆరోగ్యం ఎప్పటికప్పుడు దెబ్బతినడం మరో కారణం. ఈ మధ్య తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు పవన్. వరుసగా 2 కార్యక్రమాలు రద్దయ్యాయి. ఇలాంటి టైంలో మెగా హీరోలుంటే పవన్కు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ రోజు త్వరలోనే రాబోతుందనేది విశ్లేషకుల మాట. బండి సంగతి పక్కన పెడితే చరణ్, వరుణ్ లాంటి వాళ్ళంతా ప్రచారంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని టాప్ స్టోరీస్తో కలుద్దాం. నమస్తే.